నమస్కారం. ఈరోజు సూర్యోదయానికి అమావాస్య తిథి ఉంది. సాయంకాలం 4:03 వరకు అమావాస్య ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. ఆశ్వీజ మాసంలో సూర్యోదయానికి అమావాస్య ఉంది, మంగళవారంతో కలిసి వచ్చింది. దీని భౌమ అమావాస్య అంటారు. భౌమ అమావాస్య రోజు మీకున్న దరిద్రం మొత్తం పోవాలన్నా, శత్రుబాధలు పోవాలన్నా, దిష్టి దోషాలు పోవాలన్నా మీ ఇంటి ముందు భాగంలో ఒక ప్రత్యేకమైన మూటను సింహద్వారానికి తగిలించాలి. దీన్ని భౌమ అమావాస్య రోజు గుమ్మానికి కట్టే మూట అనే పేరుతో పిలుస్తారు. ఈ మూట ఎలా కట్టాలంటే, సూర్యోదయానికి అమావాస్య ఉంది కాబట్టి, మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి, భౌమ అమావాస్య సందర్భంగా ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి. ఒక పెద్ద ఎర్రటి వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో పీచు తీయనటువంటి కొబ్బరికాయ ఉంచాలి. నవధాన్యాలు కొన్ని వెయ్యాలి. అలాగే ఒక ఇనుప మేకు ఉంచాలి. ఒక రూపాయి నాణెం ఉంచాలి. 11 పచ్చి వక్కలు ఉంచాలి. కొన్ని మిరియాలు ఉంచాలి. వీటన్నిటినీ ఆ మూటలో ఉంచి పసుపు కుంకుమ వేసి ఆ మూటకి 3 సార్లు ముడులు వేసి ఆ మూటను మీ ఇంటి గుమ్మం ముందు ఏర్పాటు చేయండి. భౌమ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య, మంగళవారంతో కూడిన అమావాస్య. ఎదుటి వాళ్ళ ఏడుపు, దిష్టి, శత్రుబాధలు, నెగిటివ్ ఎనర్జీ వీటన్నిటినీ పోగొట్టే శక్తి ఈ భౌమ అమావాస్యకు ఉంటుంది. అందుకే ఈ ప్రత్యేకమైన మూట ఇంటి గుమ్మం ముందు సింహద్వారానికి వేలాడదీయండి. 6 నెలల పాటు ఆ మూట అలాగే ఉంచండి. కనుదిష్టి, శత్రుబాధలు అన్నీ కూడా సంపూర్ణంగా పటాపంచలు అయిపోతాయి. అలాగే ఇంట్లో కూడా ఒక ధూపం వేస్తే చాలా మంచిది. సహజంగా అందరూ సాంబ్రాణి ధూపం వేస్తారు. అయితే భౌమ అమావాస్య రోజు తెల్ల ఆవాలు సాంబ్రాణి మీద వేసి ధూపం వేయండి. గుగ్గిలం పొగ వేసేటప్పుడు తెల్ల ఆవాలు చల్లి గుగ్గిలం పొగ సాంబ్రాణి ధూపం వేయండి. ఆ తర్వాత కొన్ని తెల్ల ఆవాలు చేతిలో పట్టుకొని మీ ఇంటి గుమ్మం బయటికి వచ్చి ఇంటి చుట్టూ ఆ తెల్ల ఆవాలు చల్లుతూ సుదర్శన మంత్రం కానీ కాలభైరవ మంత్రం కానీ చదువుకోండి. అది మీ ఇంటికి ఒక రక్షలాగా పనిచేస్తుంది. అది కూడా భౌమ అమావాస్య రోజు తప్పకుండా చేయాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. దీన్ని సుదర్శన మంత్రం అంటారు. ఈ మంత్రం చదువుతూ తెల్ల ఆవాలు ఇంటి చుట్టూ చల్లండి. లేదా ఓం అష్టభైరవాయ నమః అనే కాలభైరవ మంత్రం చదువుకుంటూ తెల్ల ఆవాలు ఇంటి ముందు చల్లండి. దీనివల్ల విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే సాయంకాలం పాడ్యమి తిథి వచ్చింది. సూర్యోదయానికి అమావాస్య ఉంది కాబట్టి రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతోంది. కానీ సాయంకాలం పాడ్యమి తిథి వచ్చేసింది కాబట్టి దేవాలయంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. కాబట్టి ఈరోజు సాయంకాలం పూట వీలైతే మీ ఇంట్లో కూడా ఆకాశ దీపాన్ని వెలిగించుకోండి. ఆకాశ దీపం అంటే ఏంటి? శివాలయంలో ఒక భరిణెలో కొన్ని మట్టి ప్రమిదలు ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగిస్తారు. అలా దీపాలు వెలిగించినటువంటి ఆ భరిణను శివాలయంలో తాళ్ల సహాయంతో అక్కడ ఉన్నటువంటి స్తంభానికి వేలాడదీస్తారు. దీన్నే ఆకాశ దీపం అంటారు. సాయంకాలానికి పాడ్యమి వచ్చేసింది కాబట్టి ఈ ఆకాశ దీపాన్ని శివాలయ ప్రాంగణాల్లో అందరూ కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఈరోజు సాయంకాలం ఆకాశ దీప దర్శనం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. కార్తీక మాసంలో ఏ రోజైనా సరే మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకోండి. ఆకాశ దీపాన్ని చూసినప్పుడు మంత్రశాస్త్రంలో చెప్పిన శ్లోకాలు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ శ్లోకాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటి శ్లోకం, తులాయాం తిలతైలేన సాయంకాలే సమాగతే ఆకాశదీపం యో దద్యాత్ మాసమేకం హరిం ప్రతి. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, తులాయాం తిలతైలేన సాయంకాలే సమాగతే అంటే సూర్యుడు తులారాశిలో ఉన్నటువంటి కార్తీక మాసంలో సాయంకాలం పూట ఆకాశదీపాన్ని నేను దర్శిస్తున్నాను. ఆకాశదీపం యో దద్యాత్ మాసమేకం హరిం ప్రతి. ఈ ఆకాశదీపాన్ని ఈ నెలలో నేను ఎప్పుడు దర్శించినా కూడా హరి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త సంపదలు చేకూరాలి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. అలాగే ఆకాశ దీపానికి సంబంధించి ఇంకొక శ్లోకాన్ని కూడా స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు, తులాపురాణంలో కూడా చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, దామోదరాయ నభసి తులాయాందోళయా సహ ప్రదీపంతే ప్రయచ్ఛామి నమో అనంతాయ వేధసే. ఇది ఇంకొక శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, దామోదరాయ నభసి
తులాయాందోళయ సహా సూర్యుడు తులారాశిలో ప్రవేశించినటువంటి కార్తీక మాసంలో దామోదరుడు అని పిలువబడేటటువంటి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం ప్రదీపంతే ప్రయచ్ఛామి నమో అనంతాయ వేధసే, అనంతుడు అని కూడా పిలువబడేటటువంటి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం ఆకాశంలో ఊయలలూగేటటువంటి ఈ దీపానికి నేను నమస్కారం చేసుకుంటున్నాను అని ఈ శ్లోకంలో ఉన్న అర్థం. అంటే విష్ణుమూర్తి దామోదరుడు అనే పేరుతో, అనంతుడు అనే పేరుతో పిలువబడతాడు. అనంతుడిగా, దామోదరుడిగా పిలువబడే విష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కోసం సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన కార్తీక మాసంలో ఆకాశంలో ఊయలలూగేటటువంటి ఆకాశ దీపాన్ని నేను దర్శనం చేసుకుంటున్నాను అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి మంత్రశాస్త్రంలో స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో తులాపురాణంలో చెప్పబడిన ఈ 2 శ్లోకాలలో ఏ శ్లోకాన్నైనా సరే చదువుకుంటూ శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో ఏర్పాటు చేసిన ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకొని నమస్కారం చేసుకుంటే అంతులేని సంపదలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాలని తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకునేటప్పుడు ఏ 2 శ్లోకాలు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం. మరి తులాయాం తిలతైలేన సాయంకాలే సమాగతే ఆకాశదీపం యో దద్యాత్ మాసమేకం హరిం ప్రతి. ఇది మొదటి శ్లోకం. రెండో శ్లోకం దామోదరాయ నభసి తులాయాందోళయా సహా ప్రదీపంతే ప్రయచ్ఛామి నమో అనంతాయ వేధసే. ఇది రెండో శ్లోకం. ఆకాశదీప దర్శనం సర్వపాపహరణము సమస్త సంపదలను కలిగింపజేస్తుంది. స్వస్తి.